స్వయంవరం అయ్యాక నారదుడు పక్కనే ఉన్న నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని తన ముఖం కోతిముఖంగా మారిన విషయం తెలుసుకొని ఆగ్రహిస్తాడు. నారదుడు అవమానంతో తనను పరిహసించిన శివగణాలను చూసి మీరు రాక్షసుల జన్మ ఎత్తండి అని శపిస్తాడు. వీరే తరువాతి కాలంలో రావణుడు కుంభకర్ణుడిగా జన్మించారు. తన మోసానికి కారణమైన శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి కోపంతో ఈ విధంగా శపిస్తాడు. స్వామీ, నేను మిమ్మల్ని నమ్మి వరం అడిగితే నన్ను అపహాస్యం చేసి నా ప్రేమకు దూరం చేశారు. మీరు మనుష్యుడిగా జన్మించినప్పుడు మీరు కూడా నాలానే భార్యావియోగాన్ని అనుభవించండి. నన్ను ఏ రూపంలో కోతిముఖం చూసి అవమానించారో అదే కోతుల సాయంతో మీ భార్యను వెతికి చివరికి కలుసుకోగలుగుతారు అని శపిస్తాడు. విష్ణువు నారదుని శాపాన్ని మందహాసంతో స్వీకరించి నీ మనసులోని అహంకారం తొలగిపోయింది, నా లీల ఫలించింది అని చెప్పి తన మాయను తొలగిస్తాడు. నారదుడి ఈ శాపం కారణంగానే విష్ణువు రాముడిగా అవతరించి సీతాదేవి వియోగంతో బాధపడి హనుమంతుడు సుగ్రీవుడు వంటి వానరుల సహాయంతో సీతను తిరిగి పొందగలిగాడని పురాణాలు చెబుతాయి. ఈ విధంగా నారదుని గర్వాన్ని పోగొట్టడానికి విష్ణువు చేసిన లీలతో లోకకల్యాణానికి దోహదపడే రామావతారానికి మార్గం సుగమమైంది.